ఉదాహరణలు తీసుకోమంటున్నాం. ప్రపంచం గురించి నేను గ్లోబల్ లీడర్ని, నాకు పెద్ద విజన్ ఉంది, ఆ ఫోన్లు టీవీలన్నీ నేనే కనిపెట్టా, రాకెట్లు నేనే కనిపెట్టా, కంప్యూటర్ నాదే అన్నటువంటి చెప్పే వ్యక్తివి కనీసం గమనించుకోవా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు, మన దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే కొత్త సిటీ నిర్మాణం కోసం ఏదైతే జరుగుతున్నాయో అక్కడ ఏం జరుగుతుందని ఎందుకు స్టడీ చేయలేకపోతున్నావు? ఈరోజు కొత్తగా 25 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ అనేటువంటి క్యాపిటల్లో గ్రీన్ ఫీల్డ్ సిటీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి 25 ఏళ్ల క్రితంలో అక్కడ గ్రీన్ సిటీ సపరేట్ నయా రాయ్పూర్ అని చెప్పి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు 8,000 కోట్లు. ఆ 8,000 కోట్లలో కూడా 1,500 కోట్లు అప్పు తీసుకొచ్చామని చెప్పి డెట్ ఫ్రీ, అప్పు లేకుండా ఆ సిటీని 8,000 కోట్లతో చేస్తే అక్కడ ఆ ప్రాంతంలో హాలిడే సెలవులు వచ్చినా ఇంకొకటి వచ్చినా అక్కడ అనేకమైనటువంటి యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్ ఎన్నో రకాలుగా పెట్టినా కూడా వర్కింగ్ డే కాని రోజున నిర్మానుష్యం అయిపోయింది. అక్కడ ఏ రకమైనటువంటి సెటిల్ కావడానికి ఎవరు మనుషులు రావటం లేదు అన్నటువంటిది నిరూపణ అయింది నయా రాయ్పూర్లో. అలాగే సౌదీ అరేబియాకి సంబంధించిన నియోమ్ సిటీ అనేటువంటిది అత్యంత ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎకానమీ ఉన్నటువంటి ప్లేసు, హయ్యెస్ట్ డబ్బు ఉన్నటువంటి దేశం కూడా కట్టలేక చేతులు ఎత్తేసింది దాన్ని వదిలేసేసి. నిన్ను కించపరచాలనో లేకపోతే జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్నది కాదు, భవిష్యత్ తరం గురించి ఆలోచన చేసి వాళ్ళకు జరిగేటువంటి నష్టాన్ని మేము ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? మా కర్మ కొద్దీ ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తామన్నటువంటి వ్యక్తి లేదు, అధికారంలోకి వచ్చినాక 15 ఏళ్ళు నీతోనే ఉంటా, ఊడింగం చేస్తాను, ఏం తప్పు చేసినా ప్రశ్నించనని చెప్పి రాజీ అయిపోయాయి. మీరేమో కూటమి భాగస్వామ్యం అని చెప్పి బీజేపీని మీ సపోర్ట్తో ఆ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి వాళ్ళని ఏం మాట్లాడించకపోతుంది. కర్మ కొద్దీ మిగిలిన పార్టీలన్నీ కూడా మీతో మాట్లాడడానికి, మీ పైన మీరు చేసిన తప్పును ఎదిరించడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలా. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రశ్నిస్తోంది. మేము ప్రశ్నించేది కూడా కరెక్ట్ పాయింట్ పైన అడుగుతున్నాం. మీరు సమాధానం చెప్పుకోలేక ఎదురుదాడి చేస్తూ క్యారెక్టర్స్ అసాసినేట్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీ దగ్గర సమాధానం లేదు, మీరు చేసినటువంటి తప్పు అన్నట్టు నిరూపణ అవుతోంది. దాదాపుగా 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 51,000 కోట్లు అప్పు తీసుకొచ్చావు, మిగిలింది రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. అది కూడా ఏంది, ఇప్పుడు కాదండి, నిరంతర ప్రక్రియ అంట. 2047 కావచ్చు, లేదా 100 సంవత్సరాల తర్వాత కావచ్చు అన్నటువంటిది. అది ఏంటి, మా ప్రాంతం పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అందరూ పన్నులు కడుతున్నారు కదా, జిఎస్టీలు కడుతున్నారు కదా. ఆ ఆదాయాన్ని నువ్వు వృధా చేస్తూ 2 లక్షల కోట్లు కేవలం రాజధాని పేరుతో నువ్వు అప్పు తీసుకొస్తే దాని వడ్డీలు 10,000 కోట్లు పైగా అవుతాయి. ఆ వడ్డీలు మేము భరించాలి కదా. మా ప్రాంతానికి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు నిలిపేస్తేవి. అక్కడ మేము ఏదైతే కలలు కన్నామో, ఒకప్పుడు మా కర్నూలు రాజధాని ఉండిందయా, రాజధాని ఇవ్వకుండా పోయినారు, కనీసం హైకోర్టు ఇవ్వండి, అది ఇవ్వకపోతేవి. అక్కడ కట్టాలనుకుంటే అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తేవి. మా ప్రాంతాన్ని అన్యాయం చేస్తూ ఈ అప్పుల భారం మా నెత్తిన కూడా రుద్దుతున్నావే. మా ప్రజలకు ఏమీ మిగల్చకుండా చేస్తున్నావు కదా మా రాయలసీమ వాళ్ళకి. ఆ బాధను మేము ప్రశ్నించొద్దా? మరొకసారి చెప్తున్నాం సమా, మిగతా ప్రాంతాలపైన మాకు ఏ ద్వేషం లేదు. మా ప్రాంతం గురించి ప్రశ్నించే హక్కు మాకుంటుంది. ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళగా ఆ ప్రాంతాన్ని నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఇక్కడ కూడా ఉన్నటువంటి దాంట్లో క్వాలిటీగా తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే విధంగా సలహా ఇస్తే దాన్ని ఇష్టాంరీతిలో మాట్లాడతావా? 10 లక్షల ఎస్ఎఫ్టీతో తెలంగాణ సెక్రటేరియట్, తెలంగాణ మొత్తం అన్ని డివిజన్స్ హెచ్ఓడిస్తో సహా అంతా ఉండేందుకు కేవలం 600 కోట్లతో బ్రహ్మాండమైనది కట్టారు. నువ్వు 52 లక్షల ఎస్ఎఫ్టీ ఓన్లీ సచివాలయం అంటున్నావు. 52 లక్షల ఎస్ఎఫ్టీని ఎక్కడైనా కూడా ఇక్కడ మన అమరావతిలోనే తీసుకుంటే, మన తాడేపల్లి కానీ లేదా విజయవాడలో కానీ తీసుకుంటే ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి ల్యాండ్తో సహా ఒక అపార్ట్మెంట్లో 4,500 నుంచి 5,000కు బ్రహ్మాండంగా ఫుల్ ఫినిష్డ్ అపార్ట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ లాభం పొంది బయట వ్యక్తులు చేస్తూ ల్యాండ్తో సహా నీకు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి మళ్ళీ మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా శాండ్ లాంటివన్నీ కూడా నీకు ఫ్రీగా ఇచ్చి ఎస్ఎఫ్టీకి 14,000 నుంచి 16,000 తీసుకుంటున్నావే. ఎంత దోపిడండి ఇది! దీన్ని కూడా ప్రశ్నించొద్దంటే ఎలా? మరి ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ సెక్రటేరియట్ అంతా కూడా కలిపి 6 లక్షల ఎస్ఎఫ్టీ ఉంది. పోనీ అక్కడ హెచ్ఓడీస్కు ఇంకా కొద్దిగా అద్భుతంగా నిర్మించాలనుకుంటే ఇంకో 2 లక్షల ఎస్ఎఫ్టీ వేసుకోండి.
8 లక్షల ఎస్ఎఫ్టీతో స్క్వేర్ ఫీట్తో అద్భుతమైనటువంటి రాజధాని సెక్రటేరియట్ ఉండొచ్చు. కానీ నువ్వు ఏంది 52 లక్షల ఎస్ఎఫ్టీ అంటున్నావు? దాని భవిష్యత్తులో దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? నువ్వు కట్టే 48 ఫ్లోర్లకు సంబంధించి ఆ లిఫ్ట్లో మెయింటెనెన్స్ కానీ, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ, లేదా అక్కడ మొత్తం ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, ఇవంతా భవిష్యత్తు తరాలపైన ఎఫెక్ట్ పడదా? ఆలోచన చేసుకో. ఏది అవసరమో ప్రజలకు అది చేయి, మేము సహకరిస్తాం. కావలసికి నువ్వు ఏదో గాలిలో కబుర్లు సృష్టిస్తా వెనుకబడినటువంటి ప్రాంతాలను మోసం చేస్తూ, ఈరోజు తీసుకోండి, భారతదేశంలో ఉదాహరణకు తీసుకోండి, జిఎస్టీ అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. మనం కట్టేటువంటి జిఎస్టీలో మనకు 25 పైసలు కూడా మనకు రావటం లేదు సౌత్ ఇండియాలో ఏ స్టేట్కి తీసుకున్నా. అదే వెనుకబడిన ప్రాంతాలు అయినటువంటి యూపీ, ఉత్తరప్రదేశ్కి కానీ, బీహార్కి కానీ వాళ్ళు రూపాయి ఆదాయం ఇస్తే వాళ్ళకి 2 రూపాయల దాకా ఇస్తున్నారు. మనం రూపాయి ఇస్తే 25 పైసలు ఇవ్వడంలే. మళ్ళీ మీరు అనుకుంటున్నారు వేరే ఉద్దేశంతో కాదు, కానీ వెనుకబడిన ప్రాంతాలు కూడా ప్రయారిటీ ఉండింది. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం, నేను మొన్న కూడా చెప్పాను, ఒక తండ్రికి బిడ్డలుంటే దాంట్లో వికలాంగులు అవిటితనంతో పుట్టిన బిడ్డకి ఏ రకంగా అయితే తల్లిదండ్రులు సహకరిస్తారో, మా రాయలసీమలో కూడా మా కర్మ కొద్దీ మేము అవిటితనంతో పుట్టినటువంటి వెనుకబడినటువంటి ప్రాంతం, మా ప్రాంతానికి కూడా మేలు చేసేటువంటిది ఆలోచన చేయమని చెప్పి పదే పదే చెప్తున్నా. అక్కడ అన్యాయం చేస్తూ ఇక్కడ ఇంత అవినీతిమయంకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఎదురుదాడితో హేళన చేస్తూ ప్రశ్నించేటువంటి వాళ్ళని ఇంకొక రకంగా మాట్లాడుతూ ఈ రకంగా చేయడం భావ్యమా? ఇవన్నీ ఆలోచన చేయమంటున్నా. ఇంత అవినీతి ఎక్కడన్నా జరిగి ఉంటుందా?